చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని చెప్పు. ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద అంటే సునామీ లాంటి టాక్ అనమాట. లోపలేం లేదు డొల్లా. నిజంగా ఇది ఒక అద్భుతమైన క్షణం ఇది నాకు. నేను చాలా లక్కీ పిల్లనండి. కానీ ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను గురువు చేసేసాడు. నేను చాలా గొప్ప ఫీల్ అవుతున్నాను. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఒకటి నీ ఇప్పుడు ఎరా బుచ్చి ఏంట్రా అని మాట్లాడేవాడిని. మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. సినిమా చూసి బయటకు వస్తూ లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఎరా బుచ్చి అనడానికి సంకోచించి బుచ్చి అన్నాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఒక కొత్త డైరెక్టర్లా లేదు, తన స్క్రిప్ట్ రాసుకున్న విధానం కానీ తీసిన విధానం కానీ అసలు కొత్త డైరెక్టర్ తీసాడంటేనే ఈ సినిమా ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా ఉంది. డెఫినెట్ గా ఇది 100 కోట్ల సినిమా. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం, టూ మచ్ రే. ఇంత పెద్ద హిట్ చేసినందుకు మూవీని అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మొహం పగిలిపోద్ది. లవ్ యూ ఐ అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఇంకా మూవీ ఎలా ఉందిరా అంటే ఇంకేముంది, అనుకున్నదే అయిందన్నట్టుంది. నాకైతే అస్సలు ఎక్కలేదు. ఫ్యామిలీ స్టారే దారుణం రాయ్యా, దానికి మించి రాదు అంటే నేను నా నాయనమ్మ అని చెప్పి వచ్చింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. ఈ సినిమాని లాస్ట్ దాకా చూడగలిగానంటే రామ్ చరణ్ గారి వల్లనే. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ విషయానికి వస్తే చెప్పు, చెప్పి తగలడు. లెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ 3 hours 9 minutes. 5-6 నెలల మేము ఉండలేదు సార్. ఈ సినిమా స్టోరీకి ఇంత లెంత్ అస్సలు అవసరం లేదు అనిపించింది భయ్య. అండ్ విఎఫ్ఎక్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి ఈ సినిమాలో. హై బడ్జెట్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగే కలదు. అండ్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, 2 worst. అండ్ విచిత్రం ఏంటంటే హీరో ఈ సినిమాలో హీరోయిన్ ని మొలెస్ట్ చేస్తాడు భయ్య. ఆమె కన్సెంట్ లేకుండా ముద్దు కూడా పెట్టేస్తాడు. ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చాలా తప్పు ఇది. మీరెంత జస్టిఫై చేయాలనుకున్నా తప్పు. అలాగే చెప్పొద్దు, అది తప్పు. అండ్ ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చాలా వర్స్ట్ గా ఉంది భయ్య. లిప్ సింక్ ఉండదు. నువ్వేదో లోఫర్ గాల్లా ఉన్నావే, సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా భయ్య? దాని వల్ల ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? అండ్ సాంగ్స్ ఉంటాయి భయ్య. ఈ సినిమాలో చిక్రీ సాంగ్ ఉంది కదా, అవసరం లేకుండానే వచ్చేస్తుంది ఆ సాంగ్. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఎందుకు వస్తుందో అర్థం కాదు. బాగానే తీసాను కదండి. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, గాల్లో ఉంటుంది, అంతా చాలా బ్యాడ్ గా ఉంది అది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆహా ఓహో అన్నట్టయితే అనిపించలేదు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఓకే, సినిమాలో నాకు నచ్చనటువంటి ఎలిమెంట్ ఏంటంటే రామ్ చరణ్ అనేది కాల్ తీసాడు, నాకు నచ్చలా. ఉప్పిన సినిమాలో కాయలు కట్ చేస్తే వర్కౌట్ అయిందని చెప్పి ఇక్కడ కాలు కట్ చేసాడు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.